జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా రాజ్నాథ్ సింగ్ గారు ఈయన మన దేశ రక్షణ శాఖ మంత్రి వర్యులు రాజ్నాథ్ సింగ్ గారు ఎప్పుడైనా సరే ఎలాంటి విషయానైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మొహానే మాట్లాడేస్తారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట అయితే రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి మన రాజ్నాథ్ సింగ్ గారు నిన్న ఈ చెన్నైకి అయితే పోయినారు చెన్నైలోనే డిఫెన్స్ స్టాఫ్ సర్వీస్ కాలేజీలో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ ఈ రోజుల్లో యుద్ధాలు సాంప్రదాయ పద్ధతుల్లో జరగడంలే కొంతమంది తమ రాజకీయ లక్ష్యాలను సైనిక లక్ష్యాలను సాధించుకోవడానికి సైబర్ దాడులను సాధనాలుగా ఉపయోగిస్తున్నారు జాగ్రత్తగా వినాలి ఈ న్యూస్ ఓకేనా సైబర్ దాడులు చేసి తద్వారా తమ ప్రత్యర్థుల రహస్యాలను కనుక్కొని దాని ద్వారా తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తా ప్రత్యర్థులపైన లేనిపోని నిందలన్నీ కూడా మోపి వాళ్ళనైతే తుదముట్టిస్తారు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను వాతావరణాన్ని చూస్తూ ఉంటే ప్రస్తుత యుద్ధాలు సాంప్రదాయ యుద్ధాలకు భిన్నంగా అయితే మాత్రమే రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సాంకేతిక వ్యవస్థ ఇప్పుడు మనిషి మేధస్సుతో పని లేకుండా ప్రత్యేక వ్యవస్థను సృష్టిస్తుంది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు భూమార్గం నుంచి చేసే యుద్ధాలు వాయు మార్గం నుంచి చేసే యుద్ధాలు జల మార్గం నుంచి చేసే యుద్ధాల కాలం అయితే పోయింది ప్రస్తుతం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సాంకేతిక యుద్ధం అయితే ప్రారంభమైంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయిన దాన్ని కాదన్నట్టు కాని దాన్ని అవును అన్నట్టుగా చూపించవచ్చు నేను అనని వ్యాఖ్యలను అన్నట్టుగా నేను అన్న వ్యాఖ్యలను అననట్టుగా చూపించవచ్చు అన్నమాట అర్థమవుతుంది కదా ఇలాంటి సాంకేతిక వ్యవస్థ అనేది పెను ప్రమాదానికి దారితీస్తుంది మన దేశం లాంటి దేశంలో ఇలాంటి టెక్నాలజీలను ఉపయోగించి మత ఘర్షణలు తలెత్తేలా చేయొచ్చు ఇప్పుడు మనకందరికి కూడా తెలిసిందే ఏంటంటే మోడీ గారు ఎంత మంచి చేస్తున్నారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి పెద్ద ఎత్తున సంస్కరణలన్నీ కూడా తీసుకొస్తున్నారు అవునా కదా అలాగే దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు అంటే ఒక రక్షణ కవచం అనేది ఏర్పాటు చేశారన్నమాట కంచుకోటలాగా ఎంత మంచి చేసినప్పటికీ అంతేదికి రేషన్ బియ్యం ఇప్పటికి కూడా ఉచితంగా ఇస్తున్నారు కరోనా టైం నుంచే ఒకటనే వాడు అది చెప్పుకుంటా పోతే ఇంకా ఆయన చేసిన కార్యక్రమాలు చెప్పడానికి కొన్ని రోజులు సమయం సరిపోదు అయినప్పటికీ ఇప్పటికి కూడా చాలామంది మూర్ఖులు ఆ మోడీ ఏం చేశాడని మాట్లాడతారు పైగా ఏంటంటే మోడీని ఒక మత ఛాందసవాదిలాగా చిత్రీకరిస్తారు ఇప్పుడు పాకిస్తాన్ ఉండాలి బంగ్లాదేశ్ ఉండాలి అక్కడ మైనార్టీల హక్కులు ఉన్నాయా చెప్పాలంటే ఇక్కడ మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల కంటే ఎక్కువ హక్కులు పొందుతుంది ఎవరు మైనార్టీలే అవునా కాదా ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని మసీదులు మన దేశంలోనే ఉన్నాయి అంతెందుకు మక్కా మసీద్ తర్వాత ప్రపంచంలో స్థాపించబడినటువంటి రెండో మసీదు ఏండాదయ్య అంటే మన భారతదేశంలో ఉన్నది అంటే హిందువులు పరమత సహనం కలిగిన వాళ్ళు అని చెప్పేసి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి మన భారతదేశంలో హిందువులు ఎంత చక్కగా ఈ మత సామరస్యాన్ని పాటిస్తారు అనేది మనకందరికీ కూడా తెలుసు అలాంటిది హిందువులను వీళ్ళను అసలు కానీ పండగలు చేసుకోనియడంలే వీళ్ళని ప్రశాంతంగా బ్రతకనియడంలే వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు మొన్న నాగపూర్లో కూడా మీకు తెలుసు కదా జరగని దాన్ని అంటే కనీసం ఖురాన్ను తగలబెట్టాల అలాంటిది ఖురాన్ను తగలబెట్టానని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని వ్యాపింపజేసి పెద్ద ఎత్తున నాగపూర్లో ఈ హిందువులనే టార్గెట్ చేసి హిందువుల షాపులను అన్నింటిని కూడా ధ్వంసం చేసి దహనం చేసి పారేశారు బీజేపీ మీద అసలు నిప్పులు జరుగుతూ ఉంటారు వాళ్ళు ఎంత మంచి చేసినప్పటికీ ఈ అబద్ధ ప్రచారంతో ఇటు మోడీ గారిని కావచ్చు బీజేపీని కావచ్చు హిందువులను కావచ్చు ఈ ప్రపంచం దృష్టిలో దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్తాను కూడా ఇదే వివిధ ప్రాంతాల మధ్య విభేదాలు కూడా సృష్టించవచ్చు మిలిటరీ గురించి తప్పుడు ప్రచారం కూడా చేయొచ్చు అందుకే చెప్తున్నా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మన ఆర్మీ పూర్తి నిబద్ధతతో పనిచేయాలి మనమంతా కూడా ప్రస్తుతం గ్రే జోన్లోనో లేదా హైబ్రిడ్ యుద్ధ శకంలో ఉన్నాం ఏమే రాజకీయ లక్ష్యాలను సైనిక లక్ష్యాలను సాధించుకోవడానికి కొంతమంది తరచుగా ఈ సైబర్ దాడులు అయితే చేస్తున్నారు ఇలాంటి దాడులను మనం బలంగా తిప్పికొట్టాలి మనమంతా కూడా ఐకమత్యంగా ఉంటేనే ఇలాంటి సైబర్ దాడులను తిప్పికొట్టచ్చు ఇకపోతే ఆర్థిక యుద్ధం ఈ ఆర్థిక యుద్ధం కూడా ఒక తూటాను కూడా పేల్చకుండా కొంతమంది తమ రాజకీయ లక్ష్యాలను అదేవిధంగా సైనిక లక్ష్యాలను తేలిగ్గా చేరుకోగలుగుతారు అందుకే ప్రతి దానికి టెక్నాలజీ ఒక ఆయుధంగా ఉపయోగిస్తారు సాంప్రదాయ యుద్ధం ఎంత శక్తివంతమైందో సమాచార యుద్ధం అంతరిక్ష యుద్ధం సైబర్ యుద్ధాలు కూడా అంతే బలమైనటి వీటితో పోరాటం చేయాలంటే మనము ప్రాంతాలకు దూరంగా భాషలకు దూరంగా వర్గాలకు దూరంగా ఉండి పనిచేయాలి అప్పుడే మన శత్రువు యొక్క టార్గెట్ ఏమిటనేది మనకు తెలిసిపోతుంది అప్పుడే మన శత్రువును మనం కనిపెట్టి వాళ్ళనైతే మనం ఛేదించగలుగుతాం మన చుట్టూరా కూడా మనకు శత్రు దేశాలే ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా
కలిసే ఉండాలా, కలిసే పనిచేయాలా. మనలో ఐకమత్యం అనేది ఉంటేనే మనం మన శత్రువుని ఎదుర్కోగలుగుతామంటూ రాజ్నాథ్ సింగ్ గారు ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేశారు. తెలుసు కదా మీకు కూడా. అంతెందుకు, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు పోయేటువంటి ఆ తమిళనాడు రాష్ట్రంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఈ భాషల మధ్య విభేదాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు చెప్పాలంటే. అతను కూడా వేర్పాటువాది. ఈ ఖలిస్తాన్ వాళ్ళు ఎట్నో, అదేవిధంగా ఈ మావోయిస్టులు, నక్సలైట్లు వీళ్ళు ఎట్నో, ఈ తీవ్రవాదులు ఎట్నో అతను కూడా అదే సేమ్ టు సేమ్ అతను కూడా వేర్పాటువాదే. ఎంతసేపటికి విభజించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు కానీ కలపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడా? ఇప్పుడు ఇంగ్లీష్ తప్పు కాదంట, ఇంగ్లీష్ తప్పు కాదు, కానీ మన దేశ భాష అయినటువంటి హిందీ నేర్చుకోవడం తప్పు, హిందీ చెప్పడం తప్పు. మరి ప్రపంచ భాషను నువ్వు ఇంగ్లీష్ నువ్వు ఎట్లా నేర్చుకుంటున్నావు? ఆ ఇంగ్లీష్ కూడా నేర్చుకోకూడదని చెప్పు. ఏమే తమిళనాడులో తమిళం ఒకటి తప్పితే మిగతాటిని కూడా బ్యాన్ చేసేయ్యా, అంతేనా కాదా? తమిళం తప్పితే ఇంకేది ఉండకూడదు. ఆ మార్చి నీకు చేతనైతే అట్ట కాదని చెప్పి తమిళ్ ఉండొచ్చంట, ఇంగ్లీష్ ఉండొచ్చా, హిందీ మాత్రం ఉండకూడదంట. అది ఏదిరా స్వామి, జనాలను ఎక్కడ కాదు ఏమన్నా మధ్యయుగం కాలం నాటికి ఏమైనా తీసుకోపోతారా ఎట్టా? అందుకనే వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్పష్టమైన, ఒక చక్కనైన ఒక ప్రసంగాన్ని అయితే చేశారు. అంటే ఇది ఒక మెసేజ్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా. అర్థమవుతుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.